ఉప ముఖ్యమంత్రి వారిలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారిలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, ఈ కార్యక్రమంకు వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అండ్ ఎంపీపీ, జెడ్పీటీసీస్, ఎంపీపీ, స్థానిక సర్పంచ్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నాతో పాటు ఉంటున్న అధికారులు, ముఖ్యంగా ఈ దుమ్రిగూడ ప్రజలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఒక అద్భుతమైన సందర్భము. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు రెండవసారి మన జిల్లాకి రావడము, ఫస్ట్ సారి పినకోట గ్రామ పంచాయతీకి, ఈసారి ఇక్కడ పోతంగి గ్రామ పంచాయతీకి వచ్చేసి ఇక్కడ ఉంటున్న గ్రామాలను స్వయంగా పర్యవేక్షణ చేసి అక్కడ ఉంటున్న పీవీటీసీ గ్రామాల్లో ఉంటున్న సమస్యలన్నీ కూడా స్వయంగా విని అది పరిష్కరించడానికి కావాల్సిన డెసిషన్ కూడా అప్పుడప్పుడు తీసిన ఒక అద్భుతమైన సందర్భం ఇది సార్. ఈ జిల్లాలో సార్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఐటీడీఏ ట్రైబల్ పాపులేషన్ ఉన్న జిల్లా. దాదాపుగా 5020 హ్యాబిటేషన్స్లో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజులో పాడేరు ఇస్ ద లార్జెస్ట్ ఐటీడీఏ. ఈ పాడేరులో హైయెస్ట్ నెంబర్ దాదాపుగా 3700 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. మొత్తం జిల్లాలో చూస్తే 1520 హ్యాబిటేషన్లు అన్కనెక్టెడ్గా ఉంటుంది సార్. దాని అన్ని కూడా కనెక్ట్ చేయడానికి దాదాపుగా ఒక ప్రాథమిక అంచనా ప్రకారము 2800 కోట్లు మనకి కావాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా పీవీటీజీ గ్రామాలు ఉంటున్న ఇళ్ళు అన్ని కూడా కనెక్ట్ చేయడానికి ఎక్కడెక్కడ 100 కంటే ఎక్కువ పాపులేషన్స్ ఉన్నాయో అది పిఎం జన్మన్ అనే ఒక కార్యక్రమం కింద తమరు మనకున్న రాష్ట్ర ప్రభుత్వం as well as కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్లో 60-40 కాంట్రిబ్యూషన్లో మనకి ఈ జిల్లాకు మాత్రం దాదాపుగా 454 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ అయ్యడం జరిగింది. సో మనకి జరిగిన ఎన్ఆర్జీఎస్ లాస్ట్ గత సంవత్సరంలో మన ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి దాదాపుగా 250 కోట్లు ఓన్లీ సీసీ రోడ్లు మనకి బీటీ అండ్ డబ్ల్యూబీఎంస్ కోసం ఖర్చు పెట్టాం సార్. ఇది ప్రతి సంవత్సరంలో మనం సేమ్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తే ఖచ్చితంగా రాబోయిన 4-5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న అన్కమ్యూనికేటెడ్ హ్యాబిటేషన్స్ ఏదైతే డోలీ హ్యాబిటేషన్ చెప్తున్నామో ఆ హ్యాబిటేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనం కనెక్ట్ చేయడానికి ఖచ్చితంగా వీలు ఉంటుంది సార్. తమరు ఆలోచన ప్రకారము, మీ గైడెన్స్ ప్రకారము ఈ జిల్లాలో కాఫీ కూడా నెక్స్ట్ 1 lakh acres గౌరవ ముఖ్యమంత్రి వారిలు కూడా లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో అప్రూవల్ చేయడం జరిగింది సార్. మన ఎన్ఆర్జీఎస్ ద్వారా 1,00,000 ఏకర్లకి షేడ్ ప్లాంటేషన్స్ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనం చేయడానికి కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. సో అది కూడా మనం కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మన ప్రాంతంని ఉంటున్న ఈ పావర్టీ అలివేషన్కి ఈ కాఫీ, పెప్పర్ ఇన్ కాంబినేషన్స్లో మనం ఖచ్చితంగా చేసి ఈ జిల్లాని నెక్స్ట్ డెవలప్డ్ ఒక లొకేషన్స్కి తీసుకురావడానికి వీలు ఉంటుంది సార్. ఈ కార్యక్రమం మీరు వచ్చి సెకండ్ టైం వచ్చేసి ఈ జిల్లాలని అన్ని కూడా పర్యవేక్షించి స్వయంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినందుకు నేను, నా జిల్లా యంత్రాంగం, నా ప్రజలు వాళ్ళు బిహాఫ్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క గిరిజన సిటిజన్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అలాగే జిల్లా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులైనటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి ఫేవరెట్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మనందరికి కూడా ఎంతో ఇష్టమైన మన అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన అరకు నియోజకవర్గం ఇచ్చేశారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రావటం, ఇక్కడ వివిధ రకాలైనటువంటి పనులు ప్రారంభించడం మనందరికీ చాలా సంతోషం.